హలో గాయ్స్. సో, ఇవాళైతే మనం ఆమ్లా షాట్స్ చేసుకుందాం. వైటమిన్ సి బూస్టర్స్ అండ్ ఇది హెల్త్‌కి కూడా చాలా మంచిది. వచ్చేది ఎలాగో వింటర్ సీజన్ కాబట్టి కొంచెం ఇమ్యూనిటీ మనకి ఉండాలి. సో, ఆమ్లా షాట్స్ చేసుకోవడానికి ఆమ్లాస్ అయితే తీసేసుకోండి. నేనైతే చాలా యూట్యూబ్ వీడియోస్ చూసాను. సో, అందులో ఒకటి ఫిక్స్ అయ్యి చేస్తున్నాను. ఆమ్లాస్ అన్నీ మంచిగా వాష్ చేసి కడిగేసుకున్నాను. దీనికి మనకి కరివేపాకు కూడా కావాలి. కరివేపాకుతో పాటు మీ దగ్గర రా టర్మరిక్ ఉంటే పర్వాలేదు. లేదంటే నేను పౌడర్ వేసుకున్నాను. కొంచెం జింజర్ తీసుకున్నాను. చాలామంది ఇందులో జీలకర్ర వేస్తున్నారు. కొంతమంది పెప్పర్ కూడా వేస్తున్నారు. సో, మరీ ఎక్కువ వేసేయొద్దు. ఒక్కొక్క రెమ్మ మాత్రమే ఎయండి. ఎందుకంటే నేను చేసిన జ్యూస్‌లో నాకైతే ఎక్కువ కరివేపాకు టేస్ట్ తెలుస్తుంది. ఫ్రెష్ కరివేపాకు అయితే 5 లీవ్స్ వేసుకోండి. మీకు ఎక్కువ నచ్చకపోతే. ఇది మనకి హెల్త్‌కి, స్కిన్‌కి, హెయిర్‌కి అన్నిటికి మంచిగా వర్క్ అవుతుంది. అండ్ నేనైతే కొంచెం జీలకర్ర వేశాను. ఆళ్ళు చూపించినట్టు కొంచెం పెప్పర్ కూడా వేశాను. నా దగ్గర అయితే కొన్ని పెప్పర్ కార్న్స్ ఎక్కువ పడిపోయాయి. తర్వాత తీసేసి మంచిగా వాటర్ వేసి దాన్ని జ్యూస్ చేసుకున్నాను. స్ట్రెయిన్ చేసేసుకొని మంచిగా పల్ప్ అంతా మంచిగా స్ట్రెయిన్ చేసుకోండి. మీరైతే మీ దగ్గర మస్లిన్ క్లాత్ ఉంటే క్లాత్‌లో వేసి మంచిగా పిండండి. సో దట్ మొత్తం జ్యూస్ వచ్చేస్తుంది. ఆ జ్యూస్‌ని మీరు బాటిల్స్‌లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. బట్ ఈజీగా ఉంటదని చెప్పి నేను ఐస్ క్యూబ్ ట్రేలో వేశాను. సో దట్ రోజు మార్నింగ్ లేవగానే 2 క్యూబ్స్ అందులో ఏసుకొని కొంచెం హాట్ వాటర్ ఏసుకొని తాగుతున్నాను. సో మంచిగానే ఉండింది. కొంచెం పచ్చి టేస్ట్ తెలుస్తుంది. బట్ ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ కాబట్టి మొత్తం అంతా అలా క్యూబ్స్‌లో నేను వేసేసాను. మీరు కూడా ట్రై చేసి ఉంటే కామెంట్ బిలో. అండ్ ఇంకేమైనా దీనికి మార్పులు చేయాలి అనుకుంటే కూడా కామెంట్ బిలో. ఎందుకంటే దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు అని చెప్తే ప్లీజ్ కామెంట్ బిలో. నేను కొంచెం కరివేపాకు టేస్ట్ ఎక్కువైపోయింది. చేదుగా అనిపిస్తుంది నాకు. సో యాహ్! థాంక్ యూ ఫర్ వాచింగ్.